ఈరోజు ప్రపంచ పక్షవాత దినోత్సవంగా డాక్టర్ బిందు మీనన్ గారు ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేశారు. అయితే అపోలో హాస్పిటల్స్ అనేక కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు బిందు మీనన్ గారు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా పక్షవాతం ఎందుకు వస్తుంది, వస్తే మనం ఏం చేయాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియజేశారు. అయితే ఇక్కడ ఎంతోమంది ఇంకా చాలామంది ప్రోగ్రామ్ చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా మేడం కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ అడిగిన మేడం సమాధానం ఏంటో చూద్దాం. October 29th World Stroke Day, ప్రపంచ పక్షవాత దినోత్సవం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 365 డేస్లో ఒక్కొక్క రోజు మేజర్ డిజీజెస్ కోసం డెసిగ్నేట్ చేశారు. అది ఎందుకు డెసిగ్నేట్ చేశారంటే ఆ వ్యాధి మీదే అట్లీస్ట్ 365 డేస్లో 24 hours అయినా డాక్టర్స్ కానీ జనాలు కానీ ఆ వ్యాధి మీదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫ్రమ్ మై సైడ్ నేను అవేర్నెస్ ఇవ్వాల్సి వస్తుంది, మీ యువర్ సైడ్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ దాంట్లో ఒక బ్రాంచ్ 29th October వరల్డ్ స్ట్రోక్ డేకి డెసిగ్నేట్ చేశారు. అన్ని సంవత్సరాలు అది ఒకటి థీమ్ మీదే జరుగుతుంది. స్ట్రోక్ అంటే పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ మెదడుకి జరిగే పక్షవాతం. ఇన్ జనరల్ పబ్లిక్లో స్ట్రోక్ చెప్తే అది బ్రెయిన్ అటాక్, హార్ట్కి సంబంధం కాకుండా అది బ్రెయిన్ అటాక్, మెదడుకి సంబంధం. హార్ట్ బ్రెయిన్ రెండు ఒకే విధంగా పనిచేస్తుంది, రెండు బ్లడ్ సప్లై మీదే పనిచేస్తుంది. ఏదైనా భాగంకి బ్లడ్ సప్లై తగ్గిపోతే ఆ భాగంకి డ్యామేజ్ అయిపోతుంది. పక్షవాతం ఎందుకు ఇంపార్టెంట్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక రీసెర్చ్ చేసిన తర్వాత 70% అండ్ అబౌవ్ పీపుల్ పక్షవాతం జరిగిన తర్వాత అది పక్షవాతమేనే అర్థం చేసుకోవడానికి వాళ్ళకి లెస్ దెన్ ఎ వీక్ జరిగింది. లెస్ దెన్ ఎ వీక్ అంటే మనం చెప్పేది ఇప్పుడు 4.5 hours, విదిన్ 4.5 hours హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. కానీ మోర్ దెన్ 70% ఆఫ్ పీపుల్ మన కంట్రీలో కాకుండా ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, ఈవెన్ ఇన్ బ్రిటన్, పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్. రికగ్నైజ్ చేయకపోతే ఏమవుతుందంటే విదిన్ సెకండ్స్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ బ్రెయిన్లో ఉండే సెల్స్ డెత్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంత చిన్న భాగంలో బ్లడ్ సప్లై ఆగిపోతే విదిన్ సెకండ్స్ అది అట్లా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ దట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం మనకి పక్షవాతం ఉంది ఎవరికైనా తెలిసిపోతే అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సెకండ్ కౌంట్స్, మినిట్ కూడా కాదు, ఈ సెకండ్ కౌంట్స్. ఆ 70% పీపుల్ ఆ హాస్పిటల్కి రాకపోతే వాళ్ళు పర్మనెంట్లీగా డిసేబుల్ అయిపోతుంది. 1 in 6 లాస్ట్ 3 years బ్యాక్ మన టీమ్ 1 in 6. 1 in 6 అంటే ప్రపంచంలో 6లో ఒకరికి ఎక్కడైనా పక్షవాతం జరగవచ్చు. While CEO was giving his speech, he said that woman versus men ratio is 1:6. What is the reason for that? Women ki stroke వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. That is why the theme for this year is I am woman, I can get stroke. నేను మహిళనే, మాకు కూడా పక్షవాతం రావచ్చు, ఎవరికైనా పక్షవాతం రావచ్చు, మహిళకు మాత్రం కాదు, ఎవరికైనా పక్షవాతం రావచ్చు. బికాస్ రీసెర్చ్ హెస్ షోన్ కి హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, కొలెస్ట్రాల్, డిప్రెషన్ ఇటువంటి కారణాలు విమెన్లో ఎక్కువగా ఉంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే హార్ట్ బీటింగ్ కరెక్ట్గా లేనప్పుడు హార్ట్ ఒక్కొక్కసారి ఫాస్ట్గా కొట్టుకోవడం. మామూలుగా హార్ట్ అయితే ఇట్లా పంప్ చేయాల్సి వస్తుంది, రిథమిక్గా బాగా కొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఫ్లిటరింగ్ లాగా అయితే అక్కడ బ్లడ్ క్లాట్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్ క్లాట్ అయిపోతే అక్కడ నుంచి ఏ టైంలోనే బ్రెయిన్కి వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్. హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ అండ్ అది కాకుండా విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్ దట్ ఈస్ ఎక్లాంసియా, ప్రీ ఎక్లాంసియా. అది కాకుండా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ విమెన్ యూజ్ చేసే వల్ల, అది కాకుండా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ పోస్ట్ మెనోపాజల్ ఏరియాలో, ఇవన్నీ కారణాల వల్ల విమెన్లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వై 1 in 5 ఫర్ విమెన్ అండ్ 1 in 6 ఫర్ మెన్. మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 4.5 hours తీసుకురాలేకనో ఏదో ఒక ప్రాబ్లంలో ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత మేము ఇక్కడనే గ్రౌండ్లో చూస్తుంటాం. కొంతమంది మిత్రులు రోజు వాకింగ్ చేస్తున్నారు, అదేవిధంగా ఈ పక్షవాతంతోనే. మరి ఈ వాకింగ్ దానికి బాగా ఉపయోగపడుతుందా? వాకింగ్తో పాటు ఇంకా వాళ్ళు ఏదన్నా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు చెప్తే బాగుంటుంది. అంటే ఎందుకంటే కొంతమంది మిత్రులు తిరుగుతున్నారు, అదేవిధంగా ఆ పక్షవాతంతోనే వాళ్ళు ఒక హోప్తో తిరుగుతున్నారు. దాన్ని మీరు ఎట్లా వాళ్ళకి ఇంకా బాగా సజెషన్ ఇస్తారనేది మా రిక్వెస్ట్ మేడం. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. అండ్ ఇక్కడ స్టేడియంలో ఐ థింక్ 3 years బ్యాక్ వచ్చేటప్పుడు ఇప్పుడు కూడా యూ గెట్ రివైవ్డ్. ఈ వాకర్స్ అసోసియేషన్ అందరూ ఇలాగా నడిచేటప్పుడు వీ గెట్ లాడ్ ఆఫ్ ఎనర్జీ
actually the other people also. Walking is the best exercise, but not the only means. That's how. Any person 40 years దాటిపోయిన తర్వాత బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇది చెక్ చేయాల్సి వస్తుంది. వాక్ చేశాక కూడా అది రావచ్చు. సంబడి ఫ్రమ్ ద ఆడియన్స్ జస్ట్ ఆస్ ఇది హెరిడిటరీగా ఉందా లేదా. సో ఎస్, యూ ఆస్ దట్స్ అనదర్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే హెరిడిటరీ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఫెమిలియల్ కొలెస్ట్రాలిమే ఉంటుంది. అది ఒక్కొక్కసారి అది బయటకు రాదు, దానికి సిమ్టమ్స్ బయట రాదు. కొలెస్ట్రాల్ కేవలం ఉంటే ఏమీ సిమ్టమ్స్ ఉండదు. కొలెస్ట్రాల్ వల్ల హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ పోయే రక్తనాళాల్లో ఏమైనా బ్లాక్ అయితే అప్పుడు అది బయటపడుతుంది. అప్పుడు మాత్రం దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చేది. అదొకటి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఇంకా హెల్దీ డయట్. వాకింగ్ యాక్చువల్లీ అకార్డింగ్ టు రికమెండేషన్స్ 30 to 40 minutes a day for 5 days a week. కానీ ఐ థింక్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. 1 hour ఐ థింక్ చాలా వాకర్స్ మనకు వచ్చి 1 hour 1.5 hours చెప్తారు. దట్ ఈస్ దేర్ కెపాసిటీ టు వాక్. కొంతమంది అది వాక్ చేయలేను, కొంతమంది 2 hours కూడా వాక్ చేయొచ్చు. కానీ ఏదైనా సిమ్టమ్స్ ఇటువంటి చెప్పే సిమ్టమ్స్ నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫాస్ట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ ఆల్వేస్. ఆ ఫాస్ట్ కాకుండా ఎటువంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఆ సిమ్టమ్స్ ఒక్కొక్కసారి వచ్చి తగ్గిపోయినాక కూడా దట్ ఈస్ నోన్ యాజ్ TIA, ట్రాన్సియంట్ ఇష్యమిక్ అటాక్. అది స్ట్రోక్ తర్వాత మన పేషెంట్కి రావచ్చు, ఆ పర్సన్కి రావచ్చు. సో అటువంటి సిమ్టమ్స్ అయినాక కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అవసరం ఉంటే స్కాన్ చేసేది, లేదంటే కెరోటిడ్ అండ్ వర్టిబుల్ డాప్లర్. ఎందుకంటే అక్కడ ఏమైనా బ్లాక్స్ ఉంటే పక్షవాతం రాకుండా ఉండేదానికి కొన్ని మందులు లైఫ్ లాంగ్ మింగాల్సి వస్తుంది. సో దాట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ మైండ్. మనం ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, నేను హెల్తీగా డైట్ తీసుకుంటున్నాను, మాకు బీపీ, షుగర్ లేదు, అటువంటి రాకుండా కూడా కొన్నిసార్లు ఇడియోపతిక్ ఏమీ కారణం రాకుండా వేరే డిసీజెస్ వల్ల మనకి స్ట్రోక్ రావచ్చు. అది హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్టులు అన్నీ చేస్తేనే బయటపడుతుంది. మేడం, నా పేరు రంగారావు మేడం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. ఇక్కడ ఆవకర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను మేడం. మా ఫాదరు, మదరు ఇద్దరు క్రానిక్ షుగర్ పేషెంట్స్ మేడం. మా ఫాదరు 10 years పెరాలిటిక్గా సఫర్ అయ్యాడు మేడం. తర్వాత నేను ఆ ఉద్దేశంతో 30 years నుంచి వాకింగ్ చేస్తున్నాను మేడం. నేను ఇందాక వాళ్ళు అడిగినట్టు మాకు ఫ్యూచర్లో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా వాటి మీద? ద రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడే మనకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కానీ యాజ్ ఐ సెడ్, ఇఫ్ యూ క్రాస్ 40 years స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్స్కి వెళ్తేనే బెటర్. ఎందుకంటే కొన్ని టెస్ట్లు టార్గెటెడ్ టు స్ట్రోక్ ఉంటుంది, అది చేయాల్సి వస్తుంది. అది ఉంటే మనకి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటుంది, దట్ ఈస్ యాంటీప్లేట్లెట్స్, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేదానికి, కొలెస్ట్రాల్ తగ్గేదానికి. ఇఫ్ యు ఆర్ ఎ డయాబెటిక్ ఇన్ జనరల్ కూడా రికమెండేషన్ ప్రకారంగా ఇఫ్ యువర్ కొలెస్ట్రాల్ నార్మల్ లిమిట్ అయినాక కూడా కొన్ని పేషెంట్స్లో మనకి స్ట్రోక్ రిస్క్ ప్రకారంగా, ఇప్పుడు ఒబెసిటీ ఉంది, ఒబెసిటీ కాకుండా వెయిట్ తక్కువ అయితే కూడా, పొట్ట ఎక్కువ అయితే కూడా అది ఒబెసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారంగా ఉంటుంది. అది ఎక్కువ అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ మనకు ఒక కార్డ్ ఉంటుంది, స్ట్రోక్ రిస్క్ కార్డ్. ఈ హైట్, వెయిట్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ అటువంటి ఉంటే మనకు స్కోర్ ఉంటుంది. 0 to 1 అయితే లో రిస్క్, ఇంత అయితే హై రిస్క్. అప్పుడు కూడా మనం ట్యాబ్లెట్స్ పెట్టే జరుగుతుంది. సో స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్స్కి వస్తే ఇంకా ద ట్రీట్మెంట్ క్యాన్ బి బెటర్ ఛానలైజ్డ్. ఉత్తమ్ జాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేడం. నాది ఒక గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కన్సల్టెన్సీ. సో నాకు ఎప్పుడు మ్యాక్సిమం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే స్టాఫ్తో ఆల్రెడీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ పెరాలసిస్ స్ట్రోక్ రావడానికి సర్టన్ ఏజ్ అంటూ ఏమైనా ఉందా, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, నేను ఎస్పెషల్లీ డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏదైనా సీరియస్ కాల్, ఏదైనా ఫోన్ అటెంప్ట్ చేస్తే నాకు తెలియకుండానే నా కుడి కాలు షేక్ వస్తుంది. అది ఏమన్నా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ క్వశ్చన్, మీకు స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటుందా? బికాస్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే యాజ్ ఐ సెడ్ అది స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటుందా మన స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్స్లో చెప్పేది. అప్పుడప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ కాల్ షేక్ అయిపోవడం, అది బాడీలో ఒక ప్రకారంగా కెమికల్ రిలీజ్ అయిపోతే దట్స్ ఏ సింపథెటిక్ సర్జ్ చెప్పేది, దానివల్ల ఉంటుంది. అది స్ట్రోక్ సంబంధి కాదు. కానీ బాగా ఫ్రీక్వెంట్గా జరిగే ప్రాబ్లము అది డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. దాని ప్రకారంగా మనకి టెస్టులు చేసేసి చూడాల్సి వస్తుంది. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్? 2 times మాత్రం వచ్చాక కూడా అది బ్రెయిన్ కండిషన్ ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ అలాగా అయితే అది బ్రెయిన్ కండిషన్ వల్ల కాదు, ఎందుకంటే అది మనకి క్లినికలీ కోరిలేట్ కాదు. అప్పుడు అది యాంగ్జైటీ ఫీచర్స్ వల్ల ఉంటుంది. కానీ ఎప్పుడు ఒకే పక్క లెఫ్ట్ సైడు ఫేస్తో నిమిషం వరకే అలాగ అయితే మనకి సంభావన ఉంటుంది. కానీ ఎప్పుడు అది స్ట్రెస్ తర్వాతనే అలాగా జరిగితే దెన్ ఇట్ కుడ్ నాట్ బి. అది యాంగ్జైటీ ఫీచర్స్ ఉంటుంది, యాంగ్జైటీ తగ్గించుకోవాల్సి వస్తుంది. నా పేరు జాలయ్య మేడం. నేను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను మేడం, నెల్లూరు. ఇక్కడే రామ్నగర్లో ఉంటాను మేడం.
7 years నుంచి మధుమేహంతో బాధపడుతున్నాను. మీరు 1.6% పక్షవాతం వస్తుందని చెప్పి జెంట్స్కి చెప్పారు. అలాగే సైలెంట్ హార్ట్ అటాక్ కూడా వస్తుందని చెప్పేసి అని అంటున్నారు. ఈ సైలెన్స్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ విధంగా తెలుస్తుంది? రెండోది పెదాలు 2 షేకింగ్ వస్తుంటాయి మేడం అప్పుడప్పుడు. ఈ పెదాలు షేకింగ్ వల్ల పక్షవాతం వచ్చేటటువంటి అవకాశం ఏమన్నా ఉందా? 1.6% కాదు, 1 in 6 6లో ఒకరికి పక్షవాతం జరగచ్చు. ప్రపంచంలో 6లో ఒకరికి 6 జనాల నుంచి ఒకరికి జరగచ్చు. దట్ ఈస్ స్టాటిస్టిక్స్. 1.6% అటువంటి స్టాటిస్టిక్స్ ఏం లేవు. అదొకటి. సెకండ్, హార్ట్ అటాక్. ఐఎమ్ నాట్ అ కార్డియాలజిస్ట్ కాబట్టి ఐ కెనాట్ టెల్ యూ అబౌట్ దట్. కార్డియాలజీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకసారి పెడతాను, దెన్ వీ విల్ నో అబౌట్ ఇట్. సెకండ్, ఈ పెదాలు ఇట్లా అదరడం అదన్నీ డయాబెటిక్ అండ్ యాంగ్జైటీ ఫీచర్స్ వల్ల ఉండొచ్చు. డయాబెటిక్ అయినాక యాజ్ ఐ సెడ్ రిస్క్ ఫ్యాక్టర్, ఏజ్ అండ్ అదర్ ఫ్యామిలీ హిస్టరీ కలిపి ఉంటే వీ నీడ్ టు ఎవాల్యుయేట్ యూ. అంటే ఆ డాప్లర్ టెస్ట్ ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది, కొన్ని బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు స్ట్రోక్ రిస్క్ కార్డ్ ప్రకారంగా ఛాన్సెస్ ఎంత ఉందో దాని ప్రకారంగా మనం మెడిసిన్స్ పెట్టాల్సి వస్తుంది. మా ఫాదర్కి షుగర్ ఉంది. నేను ఒక 15 సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్ని. అయితే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా యాక్సిడెంట్ అయి ఉంటే అట్లాంటి వాళ్ళకి వచ్చేదానికి ఆస్కారం ఉందని చెప్పి అన్నారు. అంటే 82లో నాకు యాక్సిడెంట్ అయింది. ఒక లెఫ్ట్ చెయ్యి ప్లస్ కాలు ఫ్రాక్చర్ అవటం జరిగింది. అవి క్యూర్ అయ్యాయి. అట్లాంటిది అప్పుడప్పుడు మాకు కొద్దిగా షివరింగ్ లాగా వస్తూ ఉంటుంది. ఎట్లా ఏమన్నా యాక్సిడెంట్ జరిగింది ఇంతకుముందు, హీఈస్ డయాబెటిక్, మాకేమైనా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉందా? యాక్సిడెంట్ వల్ల పక్షవాతం జరిగేది ఈ విధంగా కాదు నేను చెప్పేది. యాక్సిడెంట్ టైంలో అప్పటికప్పుడు నెక్ కొద్దిగా ట్విస్ట్ అయినాక ఇక్కడ ఉండే 2 రక్తనాళాలు ఉంటుంది, ఆ రక్తనాళాల్లో బ్రేక్ వచ్చేస్తుంది. అప్పుడు బ్రెయిన్కి పోయే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఎప్పుడో జరిగే యాక్సిడెంటు తర్వాత అది పక్షవాతం రాదు. సో వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. కానీ డయాబెటిక్ అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ ఉంది కాబట్టి అది మనం చెక్ చేయాల్సి వస్తుంది. కానీ యాక్సిడెంట్ ఎప్పుడో జరిగే యాక్సిడెంట్ వల్ల తర్వాత ఇది రాదు, అప్పటికప్పుడు జరిగే అవకాశాలు ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ డిసెక్షన్. ఇక్కడ ఉండే రక్తనాళాల్లో దాంట్లో బ్రేక్ వచ్చేస్తే అది రావచ్చు. ఐ రిక్వెస్ట్ ఫీమేల్స్ ఆల్సో, విమెన్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఈ సంవత్సరం థీమ్ ఇస్ ఐ యామ్ విమెన్, స్ట్రోక్ ఎఫెక్ట్స్ మీ. విమెన్ వాకర్స్ ఎవరైనా ఉంటే, విమెన్ ఎవరైనా ఉంటే ఐ థింక్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం చాలా ఇంపార్టెంట్.